మిత్రులారా, ఈరోజు మీకు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ గురించి వివరిస్తాను. ఇది వరకు అయితే దీన్ని స్పందన అని పిలిచేవారు. మన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఆ స్పందన పేరుని ఈ పీజీఆర్ఎస్ కింద మార్చారు. ఇదేంటంటే డిస్టిక్లో మనకి ఏదైతే డిఫరెంట్ ఆఫీసులు ఉంటాయో గవర్నమెంట్ ఆఫీసులు సంబంధించి అక్కడ ఏదైనా మనకి గ్రీవెన్సెస్ ఇబ్బంది ఎదురైనప్పుడు ఇక్కడికి వచ్చి చేయొచ్చు. ఇదేంటంటే డిస్టిక్ కలెక్టరేట్లో జరుగుతుంది. ఇది మా ఏలూరు డిస్టిక్ కలెక్టరేట్. ఈ లోపల చూసారు, ఇది పాతకాలంలో బ్రిటిషర్స్ టైంలో ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలా పొడవుగా ఉంటుంది. ఇందులో చాలా ఆఫీసులు ఉంటాయన్నమాట. ఇంకా మనం ఏదైతే ఉందో స్పందన ఏదైతే ఉందో అది మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది లెఫ్ట్లో కానీ మన రైట్లో కానీ వెళ్ళాలి. మనం రైట్ తీసుకున్నాము. ఇంక ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎదరికి వెళ్ళిందో దీంట్లోంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇది లెఫ్ట్. ఇందులో ఏంటంటే చాలా ఆఫీసులు ఉంటాయి. రైట్ సైడ్లో కూడా ఉంటాయన్నమాట. దానికి గోడవారుగా చాలా ఆఫీసులు కట్టి ఉన్నాయి. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసులు అని ఉంటాయి, కానీ కొన్ని స్థలాభావంలో బయట ఉంటాయి అన్నమాట. బిల్డింగ్ చివరి వరకు వస్తే కనుక వెనక్కంటూ వస్తే కనుక ఇప్పుడు ఇక్కడికి ఎండ్ అవుతుంది బిల్డింగ్. ఇది దీని వెనక మనం వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ లెఫ్ట్ తీసుకుంటాం మనం. ఇలాగా స్ట్రైట్ కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇది పేరు మాట. ఇది దీని పేరు గోదావరి సమావేశ మందిరం అని ఉంటుంది అన్నమాట. ఇది చాలా పెద్ద బిల్డింగ్, పెద్ద హాల్. ఇది డిస్ట్రిక్ట్ సంబంధించి కీలక సమావేశాలన్నీ కూడా, పెద్ద సమావేశాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. అయితే ఏంటంటే ఈ ప్రజలు అన్నవాళ్ళు డైరెక్ట్గా ఇదేమన్నా మెయిన్ ఎంట్రన్స్. ఇంకా మన ప్రజలు అన్నవాళ్ళు డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఇదంతా ఏంటంటే ఆఫీసర్స్ కూర్చుని ఉంటారన్నమాట. వాళ్ళ డిస్టిక్ నుంచి అన్ని ఆఫీసుల నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు. ఈరోజు వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇది మీటింగ్ హాల్. ఇది ఇక్కడ మన మీటింగ్ హాల్ చూసిన తర్వాత మనం ఎలా అయితే ఇందాక లోపలికి వెళ్ళామో అలాగే మనం బయటికి రావాల్సి ఉంటుంది. దీని బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ షెడ్ ఉంది చూసారా, ఇది యాక్చువల్గా అసలైన ఎంట్రీ మాట. ఇందులో మనం ఫస్ట్ ఎవరైనా సరే ప్రజలు వచ్చిన వాళ్ళు ఇందులోకి వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి చాలా ప్రాంతాల నుంచి వస్తారు ఈరోజు. ఇది ఒక మంచి ఫెసిలిటీ ఎవరికైనా ఏదైనా సమస్య పరిష్కరించుకోవడం కోసం. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనం తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి. ఇది ఇక్కడ అప్లికేషన్స్ ఇస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళే ఫిల్ చేస్తారు కూడా. మనం చెప్తే కనుక మన గ్రీవెన్స్ ఏదో చెప్తే వాళ్ళే ఫిల్ చేస్తారు. మనకి విభాగం ఏంటి, ఇది అప్లికేషన్ ఫామ్ అట. అంటే ఏ అంశం మీద మనకి ఇబ్బంది ఉంది, ఎదురైంది, ఏ డిపార్ట్మెంటు అవి చెప్పాలి. తర్వాత మన పేరు, ఊరు వివరాలు, మన ఆధార్ కార్డు ఒకటి లింక్ చేయాలి. తర్వాత మన ఏదైతే మన సమస్య ఉందో దాన్ని కింద చివర ఒక పెద్ద కాలం ఉంటుంది, అందులో మనం వివరాలు బ్రీఫ్గా రాసి పెట్టాలి. ఆ విధంగా చేస్తే వాళ్ళ నెంబరింగ్ కూడా ఇస్తారు. ఇది అప్లికేషన్ ఫామ్ అట. ఈ అప్లికేషన్ ఫామ్ మనం చేయొచ్చు, లేదంటే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇది ఇంక ఫిల్ చేసిన తర్వాత కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. అంటే లెఫ్ట్ వింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. అక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళు ఒక టీం కూర్చుంటారు. ఇదేమో మెడికల్ ఫెసిలిటీ. ఇంక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇస్తే కనుక వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారన్నమాట, మన వివరాలను రాసుకుని. తర్వాత ఆ టోకెన్ నెంబర్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ చూడండి, పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఇదేంటంటే ఇందాక మన గోదావరి సమావేశ మందిరం చూసారుగా, దానికి ఇది వెనక నుంచి ఎంట్రీ అన్నమాట. ఇది ఇలా నడుచుకుంటే లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలాగ లోపలికి వచ్చిన తర్వాత ఇది చూడండి, వీళ్ళు డిస్ట్రిక్ట్ కింద రిప్రజెంటేటివ్స్ ఆఫీసర్ నుంచి రిప్రజెంటేటివ్స్ కింద కూర్చుంటారు. పైన ఏమోను ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూర్చుంటారు, కలెక్టర్ కానీ లేదంటే జేసీ కానీ మిగతా వాళ్ళు కూర్చుంటారు. మనం ఈ ఫస్ట్ క్యూలో నుంచి తర్వాత వాళ్ళకి పైకి వెళ్ళి మనం ఏదైతే గ్రీవెన్స్ ఉందో, అర్జీ ఉందో వాళ్ళకి చూపించాలి. తర్వాత వాళ్ళు ఈ రెస్పెక్టివ్ ఆఫీసర్స్ని పిలిచి ఆ పని అనేది వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది అన్నమాట, ఆ అర్జీని.
వీళ్ళు ఇక్కడ రిమార్క్స్ పంపించిన తర్వాత దాన్ని మనం బయటకు వచ్చిన తర్వాత ఇది చూడండి కంప్యూటర్స్ అసిస్టెంట్లు వీళ్ళు దాన్ని మార్క్ చేసి ఆ డిపార్ట్మెంట్కి అక్కడ పంపించడం జరుగుతుంది. తర్వాత మనం అదే సైడ్లో కానీ మనం బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది. మా వెయిటింగ్ హాల్ ఇది వెయిటింగ్ హాల్. ఇక్కడ మనం కూర్చోవలసి వస్తుంది. ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. మన టోకెన్ నెంబర్ ప్రకారం మన కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత దాన్ని 1 బై 1 వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మన నెంబర్ వచ్చేదాకా మనం వెయిట్ చేసిన తర్వాత మన నెంబర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి మనం ఇదిగోండి ఇక్కడికి ఈ రసీదులు ఇచ్చే దానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మనకి ఎప్పుడు దాన్ని ఏ ఆఫీస్కి వాళ్ళు డైరెక్ట్ చేశారు, ఆ తర్వాత మనం ఎప్పుడు వెళ్ళాలి, మనం ఎక్కడ కలవాలి, ఏ ఆఫీసులు కలవాలి చూసుకుంటే కదా ఇక్కడ మన పరిష్కారం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS.